ఈ మేనిఫెస్టోలో 2024 మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోలో ఎన్నో పేజీది, పేజీ నెంబర్ లేదు. ముందు మాట మొదటి పేజీ అయితే 1, 2, 3, 4వ పేజీ. 4వ పేజీ, 4వ పేజీలో ఏమొచ్చేసావా అంటే చూడండి, రవాణా రంగం డ్రైవర్ల సాధికారిక సంస్థ ఏర్పాటు చేశారా? 2 ఏళ్ళైంది. ఆటో డ్రైవర్లకి సాధికారిక సంస్థ ఏర్పాటు చేస్తాను, బోర్డుని చేయలే. సరే, రుణాలు అన్నాడు, బీమా డ్రైవర్లకి ప్రమాద బీమా అన్నాడు, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నాడు, విద్యా రుణాలు చదువుకుంటా పిల్లలు చదువుకుంటా విద్యా రుణాలు, డ్రైవర్లందరినీ ఓనర్లుగా చేసేస్తా అన్నాడు. వాహన కొనుగోలుకి 4 లక్షల రూపాయల వరకు 5% వడ్డీకి గవర్నమెంట్ నుంచి లోన్ ఇస్తా అన్నాడు. మేనిఫెస్టో ఎవరికన్నా ఒక్కడికి 4 లక్షలు తప్పున ఒక్క ఆటో కొనిచ్చారు ఎవరికన్నా? మీరు ఒక్కడికి ప్రమాద సౌకర్య బీమా ఎవరికన్నా ఇచ్చారా? 10 లక్షల బీమా అన్నారు. ఆటో డ్రైవర్ యాక్సిడెంట్గా చచ్చిపోతే 10 లక్షల బీమా వచ్చేట్టు ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నారు ఫ్రీగా. చేశారా? చేయలేదు కదా. హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తా అన్నారు, చేయలే. పిల్లలకి చదువులకి రుణాలు ఇప్పిస్తా అన్నారు, ఇప్పించలా. అసలు విషయం ఇక్కడ వచ్చింది. ఏమంటారు? బ్యాడ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కు ఏటా 15,000 ఆర్థిక సాయం. జియో 21 రద్దు చేసి ఫైన్ల భారం తగ్గింపు. ఈ ఫోన్లో కొడతా ఉంటారు కదా ఫైన్లు, అది రద్దు చేసేస్తా అని చెప్పాడు. గ్రీన్ ట్యాక్స్ తీసేస్తా అని చెప్పాడు. ఇది పెట్టి ఈయన ఎవరెవరికి? బ్యాడ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి, ట్యాక్సీ డ్రైవర్లకి, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కి చేశారా ఇవాళని అడుగుతున్నాను. లేదు కదా. ప్రతి ఆటో డ్రైవర్కి వేశారా మీరు? ఇదొకటి. ఇవాళ మీరు వేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం వేసింది 2,36,344 మంది. రెండో సంవత్సరం 2,73,476 మంది. మూడో సంవత్సరం 2,56,646 మంది. నాలుగో సంవత్సరం 2,61,516 మంది. ఐదో సంవత్సరం 2,75,931 మంది. ఇవాళ మీరు ఎన్ని ఆంక్షలు పెట్టారు, ఎన్ని నిబంధనలు పెట్టారు? చలాన్లుంటే డబ్బులేరా? ఆటో మీద చలాన్లుండి, అంటే చలాన్లు పెండింగ్ ఉంటే డబ్బులేరా? అలాగే పెళ్ళైన ఆటో డ్రైవర్ అయితే కనుక వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఆటో ఉంటే కూడా డబ్బులేరా? 1,00,000 నిబంధనలు పెట్టి మేము 2,75,000 దాదాపు 600 మందికి మేము వేస్తే మీరు వేసింది ఇన్ని ఆంక్షలను బట్టి ఎలక్షన్లో ఏం చెప్పారు? అందరికీ వేస్తామని చెప్పారు. సరే, ఇక మీ అబ్బాయి గారి కథకు వద్దాం. పెద్ద పోటుగాడు కదా, ఈయన కథలు చెప్తూ ఉంటాడుగా, మీటింగ్లు పెద్ద మీటింగ్లు చెప్తాడు కదా. పాదయాత్రలో అది ఆంధ్రజ్యోతిలో, అది సాక్షులది కదా, ఆంధ్రజ్యోతిలో పడింది. వారేమంటారంటే, ప్రస్తుతం ఆటో డ్రైవర్లు కూడా సీఎం జగన్ రెడ్డి బాధితులే అని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో 13 లక్షల మంది ఆటో డ్రైవర్లుంటే, కేవలం 10% మందికే వాహనమిత్ర వస్తోందన్నారు. 10% మంది ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కింద 10,000 ఇస్తున్న జగన్ ప్రభుత్వం పన్నులు, పెట్రోలు, డీజిల్ భారం పేరుతో వాటి నుంచి ఏడాదికి ఆ డబ్బులన్నీ కొట్టేస్తుంది, ₹1,00,000 కొట్టేస్తుంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, ఆటో బీమా వంటి సదుపాయాలన్నీ అతి తక్కువ ధరకే అందిస్తాం. సబ్సిడీతో ఎలక్ట్రిక్ ఆటోలు అందజేస్తాం.
ఆటో స్టాండ్లలో తాగునీరు, టాయిలెట్, మౌలిక వసతులతో కూడినటువంటి ఆటో స్టాండ్లను ఏర్పాటు చేస్తాం. ఆటో స్టాండ్లలో ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఛార్జింగ్ పాయింట్లను కూడా కల్పిస్తాం. యువగళం ఏమన్నాడు? 13 లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారన్నాడు. 13 లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు లోకేష్ గారు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 2023లో చెప్పాడు. 24, 25, 25 అంటే 3 ఏళ్ళు. 23లో 13 లక్షలు ఉంది. 24, 25 2 ఏళ్ళు. 6వ సంవత్సరం 2 ఏళ్ళు. 2 ఏళ్ళు అంటే మరి ఆ లైసెన్స్ ఉన్నవాళ్ళు పెరగరా? 15 లక్షలు వేసుకుందామా? మేనిఫెస్టో ఏది? టీడీపీ మేనిఫెస్టో అది ఎవరెవరికి ఇస్తారు? ఇది లోకేష్ నాయుడు చెప్పింది, కొడుకు చెప్పింది. ఆటో డ్రైవర్లు 13 లక్షల మంది ఉన్నారన్నాడు. ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు